సో ఇక్కడ పాయింట్ చూడండి, ఇంత జరుగుతున్నదా, ఇంత జరుగుతున్నా అరే పార్టీ ఎమ్మెల్యేని ఎట్లా తీసుకుంటారా అని అంటే ఇక్కడ చూడండి, పిఎస్సి చైర్మన్గా అరికపూడి గాంధీ, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ అంటారు దీన్ని. సో ఆ కమిటీ చైర్మన్గా అరికపూడి గాంధీని, ఎవరి అరికపూడి గాంధీ? బీఆర్ఎస్ నుంచి గెలిచిన షేరిలింగంపల్లి ఎమ్మెల్యే. ఈయన కబ్జాల లెక్క, ఈయన బినామీల లెక్క తీస్తే ఇంత శాంతాడంత ఉంటుంది. ఇక రాయడానికి వాళ్ళ పెన్ను పేపర్ కూడా సరిపోదు, ఇవాళ పెన్నులో ఇంకంతా అయిపోతుందేమో, అంత పెద్ద కబ్జా కూర ఆ ఏరియాలో. ఇప్పుడు ఆయనకి పిఎస్సి చైర్మన్గా ఆయనకి పదవి వచ్చింది. అంటే వీళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. మీరు చూడండి, ఎక్కడ కూడా ఈ అంశం తెర మీదకి లేదు, మేము అప్పర్ హ్యాండ్లో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఢీ కొట్టలేరు, మా స్ట్రాటజీ మాకున్నది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా నిన్న ఆ పదవి కట్టబెట్టినట్టుగా అనిపిస్తుంది. అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకే పదవి ఇచ్చేసారు. ఇగో అంచనాల కమిటీకి పద్మావతి రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థలకు శంకరయ్య, ఒక్కో కమిటీలో 13 మంది సభ్యులు, శాసనసభ నుంచి 9 మంది సభ్యులు, మండలి నుంచి 4 చొప్పున. అసెంబ్లీ కార్యాలయం బులెటిన్ రిలీజ్ చేసిందట. ఇగో అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ పిఎస్సి చైర్మన్గా షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నియమితులయ్యారు. ఆయనతో పాటు అంచనాల కమిటీకి కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి షాద్నగర్ ఎమ్మెల్యే కె శంకరయ్యను చైర్మన్లుగా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ నియమించారు. తెలంగాణ శాసనసభ శాసనమండలి బిజినెస్ రూల్స్ ప్రకారం ఈ 3 కమిటీలకు ఎన్నికలు జరిగినట్లు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుడు వెల్లడించారు. ప్రతి కమిటీకి శాసనసభ నుంచి 9 మంది, శాసన మండలి నుంచి 4 ఎన్నికైనట్లు పేర్కొన్నారు. పిఎస్సికి ఎన్నికైన సభ్యుల నుంచి అరికపూడి గాంధీని, అంచనాల కమిటీకి ఎన్నికైన సభ్యుల నుంచి నలమాద పద్మావతి రెడ్డిని, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి ఎన్నికైన సభ్యుల నుంచి కె శంకరయ్యను ఆయా కమిటీలకు చైర్మన్లుగా స్పీకర్ ప్రసాద్ కుమార్ నియమించినట్లు తెలుపుతూ సోమవారం బులెటిన్ విడుదల చేశారు. ఈ 3 కమిటీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారం మరుసటి ఆర్థిక సంవత్సరాల్లో ఎన్నికలు నిర్వహించకపోతే ఇవే కమిటీలు కొనసాగుతాయి. ఈ కమిటీల్లో ఎవరెవరు ఉన్నారు? ప్రజాపద్దుల కమిటీ, అరికపూడి గాంధీ చైర్మన్, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఇందులో అపోజిషన్ లీడర్లు కూడా ఉంటారు. గంగుల కమలాకర్, రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రామారావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కూనంనేని సాంబశివరావు, మండలి నుంచి టి జీవన్ రెడ్డి, భానుప్రసాదరావు, ఎల్ రమణ, సత్యవతి రాథోడ్. ఇక అంచనాల కమిటీ నుంచి ఆమె చైర్మన్ పద్మావతి రెడ్డి, ఇందులో కొంతమంది సభ్యులు ఉన్నారు. సో ఇప్పుడు పాయింట్ ఏందండి, వీళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు పార్టీ మారిన వ్యక్తిని పిఎస్సి చైర్మన్ చేయడం ఏంటి? అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా నియామకం జరిగిందని. ప్రతిపక్ష పార్టీ నుంచి పిఎస్సి చైర్మన్ సభ్యుల ఎన్నిక చేపట్టాలన్న నిబంధనను అనుసరించి తమ పార్టీ పిఎస్సి చైర్మన్గా తన పేరును సభ్యులుగా వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లను ప్రతిపాదించారని హరీష్ రావు తెలిపాడు. బేసిక్గా ఏంటంటే పిఎస్సి కమిటీ చైర్మన్గా అపోజిషన్ లీడర్ ఉంటాడు. మరి వీళ్ళు చాలా తెలివిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరికపూడి గాంధీనే నియమించారు. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, అసలు మేము ప్రతిపాదించిన వ్యక్తికి ఎట్లు ఇచ్చిరని. అంటే వాళ్ళని స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా ఇరుకుని పెట్టడానికి తీసుకున్న నిర్ణయంగా క్లియర్గా మనకు కనబడుతున్నది. వీళ్ళు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లు సూచించారట. పిఎస్సి కమిటీ చైర్మన్గా అపోజిషన్ లీడర్ ఉండాలి. వాళ్ళు ప్రతిపాదించారు ఎవరిని? వేముల ప్రశాంత్ రెడ్డి కానీ గంగుల కమలాకర్ని కానీ పెట్టండి అని. లేదని అరికపూడి గాంధీని పెట్టారు. అయితే ఈ కమిటీలో సభ్యులుగా ప్రతిపాదించిన ఇద్దరిని ఆమోదించి ఎవరూ ప్రతిపాదించిన అరికపూడి గాంధీని నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ చేయడం ఏంటని ప్రశ్నించారు. స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధం. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా పాల్పడని దుశ్చర్యకు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ పాల్పడుతోంది. లోక్సభలో 99 మంది సభ్యులతో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున కేసీ వేణుగోపాల్ను పిఎస్సి చైర్మన్గా నియమించారు అని గుర్తు చేశారు. అయితే పిఎస్సి చైర్మన్ పదవి విషయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. అపోజిషన్ పార్టీ లీడర్కి అపోజిషన్ పార్టీ ప్రతిపాదించిన వాళ్ళకి ఇవ్వాల్సిన పదవిని మరి ఇప్పుడు కేటీఆర్ సమాధానం, నీకు లోపల సంతోషం ఉంది కానీ బయట ఏదో విషయం కక్కుతున్నావు. నీకు అరికెప్పుడు నీ ఇద్దరు దోస్తులేనా, నువ్వు కబ్జాలు చేయమని నీ బినామీలు ఆయన బినామీలు ఒకటేనా, నువ్వు మళ్ళీ బయటకు వచ్చి పెద్ద మాట్లాడుతున్నావు. మీ ఓడే కదా అరికెపూడి గాంధీ కూడా ఈ క్షణానికి కూడా.
సో దీని మీద వీళ్ళు ఒక కథనం రాశారు. ఇగో, వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులుగానే పిఎస్సి చైర్మన్గా అరికపూడి నియామకమే సంకేతం, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సర్కార్, స్పీకర్ నిర్ణయం పైన రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ. అంటే చాలా డిఫరెంట్ నిర్ణయం ఇది. బేసిక్గా ఏంటంటే ఎవరైతే అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటాడో అపోజిషన్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఎవరైనా మనుషులు అని అంటే ఒక పేరు సూచిస్తే వాళ్ళని పిఎస్సి చైర్మన్గా పెడతారు. కానీ రేవంత్ రెడ్డి చాలా సరే ఇది స్పీకర్ తీసుకునే నిర్ణయం అయినప్పటికీ మనందరికీ తెలుసు పొలిటికల్గా ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇదంతా కథ. సో వాళ్ళు సూచించిన పేరు కాదని ఎట్లాగైనా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే కదా అని అరికపూడి గాంధీని పెట్టిరు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి ఈయన పార్టీ మారిన ఎమ్మెల్యే కదా, కాంగ్రెస్ మరి అరికపూడి గాంధీని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చూస్తుందా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చూస్తుందా? ఏ స్ట్రాటజీతో అరికపూడి గాంధీకి పిఎస్సి కమిటీ చైర్మన్ ఇచ్చారు? పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పైన విచారణకు 4 వారాల్లో షెడ్యూల్ జారీ చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ వ్యూహాత్మక చర్యలకు ఉపక్రమించింది. హైకోర్టు ఆదేశం వెలువడ్డ గంటల వ్యవధిలోనే అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమిస్తూ స్పీకర్ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచిన గాంధీ కొద్ది రోజుల కిందట రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభ్యుడికి ఇవ్వాల్సిన పిఎస్సి చైర్మన్ పోస్టును అరికపూడి గాంధీకి ఇవ్వడం ద్వారా ఆయన్ను బీఆర్ఎస్ సభ్యునిగానే గుర్తిస్తున్నట్లు స్పీకర్ సంకేతం ఇచ్చారు. అంతే కదా, మరి అది అపోజిషన్ లీడర్కే పోవాలి. సో మేము అపోజిషన్ లీడర్కే ఇచ్చినామని వాళ్ళు భావిస్తున్నారు. వాస్తవానికి పిఎస్సి చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీ. ఇందులో 13 మంది సభ్యులు కూడా ఉంటారు. సభ్యులకు ఎన్నిక జరుగుతుంది, కానీ చైర్మన్ను స్పీకర్ నియమిస్తారు. పిఎస్సిలోని 13 మంది సభ్యుల్లో 9 మందిని శాసనసభ నుంచి ఎన్నుకుంటారు. శాసనసభలో ఆయా పార్టీలకు ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి వీరు ఎన్నికవుతారు. శాసనసభలో బీఆర్ఎస్కు ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి 3 ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే పిఎస్సి చైర్మన్గా మాజీ మంత్రి హరీష్ రావును, సభ్యులుగా మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లను బీఆర్ఎస్ ఇప్పటికే ప్రతిపాదించింది. పిఎస్సిలో సభ్యత్వం కోసం వారితో నామినేషన్లు కూడా వేయించింది. పిఎస్సి సభ్యునిగా ఎన్నిక కోసం అరికపూడి గాంధీ కూడా నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచిన ఎమ్మెల్యేల్లో హరీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, అరికపూడి గాంధీ పోటీలో ఉండగా హరీష్ మినహా మిగిలిన 3 పిఎస్సి సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో అరికపూడి గాంధీని స్పీకర్ ప్రసాద్ కుమార్ చైర్మన్గా నియమించారు. తద్వారా ఆయన బీఆర్ఎస్ సభ్యునిగానే గుర్తిస్తున్నట్టు సంకేతం ఇచ్చారన్న వాదన వినిపిస్తోంది. స్పీకర్ కిమ్ కర్తవ్యం ఏంటి? హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును రాజ్యాంగం ప్రకారం అదే స్థాయిలో ఉన్న శాసనసభ స్పీకర్ అమలు చేస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు ప్రస్తావిస్తుంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, అందుకు వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఆయా వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత పైన నిర్ణయం తీసుకోవడం అనేది స్పీకర్ విచక్షణకు సంబంధించిందని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సరే, ఏదేమైనా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మరో 4 వారాలు ఆ తర్వాత తెలిసే అవకాశం ఉంది. సో ఈ సమయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ స్టెప్ కొంత వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్గా ఉన్నట్టు కనిపిస్తున్నది. మరి ఇప్పుడు అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా భావించాలనా? అంతే కదా. మరి ఎందుకు రేవంత్ రెడ్డి దగ్గర పోయి కండువా కప్పుకున్నాడు? ఇదంతా పొలిటికల్. అందుకే క్లారిటీ ఇవ్వాలి గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గుర్తించాలనా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గుర్తించాలనా? కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గుర్తించాలంటే మరి ఆయనకి పదవి రాదు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తించాలి. మరి అలాంటప్పుడు స్పీకర్ ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి కండువా ఎందుకు కప్పుకున్నాడు? అంటే బ్యాక్ పోయినట్ట. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి బీఆర్ఎస్లో జాయిన్ అయినట్టుగా భావించాల్సి ఉందా?